హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన అత్యంత శక్తివంతమైన దీపం ఎలా వెలిగించాలో చెప్తాను. ఇట్లా ముగ్గు వేసుకొని ఓంకారం ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్ తీసుకొని ఓంకారం అనే ఇది గంధంతో రాసుకొని బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని దాన్ని నీట్గా సరిచేసుకొని దీని అత్యంత శక్తిమైన దీపం నారికేల దీపం. కార్తీక 3వ సోమవారం రోజు పెడతారు. ఇది చాలా చాలా మంచిది ఇట్లా పెడితే. సో అట్లా తీసుకున్న కొబ్బరికాయ 2 ముక్కలు చేసి 3 కన్నులు ఎటైతే ఉంటాయో ఆ కొబ్బరికాయ పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించి తాంబూలం సమర్పించి దీపారాధన చేసుకోవాలి. సో నేనైతే ఇట్లా చేశాను. ఇంకొక ఉన్న కొబ్బరి ముక్క దాంతోపాటు కొంచెం పంచదార వేసి దాన్ని కూడా శివుడికి నైవేద్యంగా పెడతారు. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎవరూ తొక్కలేని ప్రదేశంలో ఒక మొక్కకి వేసేయాలి. ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత ఇట్లా చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరి మీ కష్టాలన్నీ పోతాయి. ఇట్లా కార్తీక 3వ సోమవారం చేసుకుంటే చాలా చాలా ప్రీతికరమైన రోజు. సో ఇట్లా నారికేల దీపం అంటే కొబ్బరికాయ నారికేల దీపం ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా ఇంకా మంచిది. సో నేను ఇలా చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ టు డూ దట్. అందరికీ నమస్కారం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌజన్య బ్లాగ్స్.